ఓకే. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం ఈ వీడియోలో అనుభూతివాద కవుల గురించి తెలుసుకుంటాం. అనుభూతివాదం అంటే మీకు తెలుసు. ఏదైనా నీ అనుభవంలోంచి రావాలి అని చెప్పేటువంటి కవిత్వము, ఏదైనా అనుభవించి రాసేటువంటి కవిత్వమే అనుభూతివాద కవిత్వం. ఈ అనుభూతివాద కవులలో మొట్టమొదటి వాడు మాదిరాజు రంగారావు. మాదిరాజు రంగారావు మొట్టమొదటి వ్యక్తి. ఈయన విషయానికి వచ్చినట్లయితే ఈయన ఖమ్మము జిల్లా ఇల్లందు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఖమ్మము జిల్లా ఇల్లందు ప్రాంతం. ఇల్లందు. మరి ఖమ్మం జిల్లా ఇల్లందులో జన్మించాడు. ఈయన ఎక్కడ పనిచేశాడు అని చూసినట్లయితే కాకతీయ ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో కాకతీయ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశాడు. కాకతీయ ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకునిగా పనిచేశాడు. ఓకే, మరి ఇక్కడ ఈయన రాసినటువంటి కవితలన్నింటినీ కలిపి ఈయన రాసిన కవితలన్నింటినీ కలిపి ఈయన రాసిన కవితలన్నింటినీ స్వేచ్ఛా కవిత్వం అనే పేరుతో 46 పుస్తకాలను 3 సంపుటాలుగా వెలువరించాడు. ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతం కాకతీయ ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకునిగా పనిచేశాడు. ఈయన రాసినటువంటి కవితలన్నింటినీ ఏ పేరుతో అచ్చువేశాడంటే స్వేచ్ఛా కవిత్వం అనేటువంటి పేరుతోటి ఈయన మొత్తం 46 పుస్తకాలను కలిపి 3 సంపుటాలు అంటే 3 వాల్యూమ్స్గా వెలువరించడం అనేటువంటివి జరిగింది. ఈయన మరి మాదిరాజు రంగారావు అనేటువంటి అనుభూతివాద కవి 1970లో రసధుని సాహిత్య పరిషత్తును స్థాపించాడు. రసధుని సాహిత్య పరిషత్ అనే ఒక దాన్ని స్థాపించడము జరిగింది. ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఒకటి స్వేచ్ఛా కవిత్వము, ఆల్రెడీ పైన చెప్పుకున్నాము 3 సంపుటాల్లో రాశాడు. ఇంకొకటి యుగ సంకేతము, ఆవాహనము,
మానవీయం. స్వేచ్ఛా కవిత్వము 3 సంపుటాలు, యుగ సంకేతము, ఆవాహనము, మానవీయం. ఓకే. ఇవి ఈయన యొక్క రచనలు, మాదిరాజు రంగారావు యొక్క రచనలు. మరి మాదిరాజు రంగారావు రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవిత్వం ఏందైతే చూసినట్లయితే, ప్రసిద్ధమైనటువంటి కవిత్వం గురించి చూసినట్లయితే, ప్రసిద్ధ కవిత్వం, ప్రసిద్ధ కవిత్వం. రైట్. ఈయన రాసినటువంటి అనుభూతివాద కవిత్వం విషయానికి వచ్చినట్లయితే, నా శిరస్సు ఆకాశము అయితే అందని ఎత్తులో ఉన్నది. నా శిరస్సు ఆకాశం అయితే అందని ఎత్తులో ఉన్నది. నా పాదాలు నదీ తరంగాల వలె, నా పాదాలు నదీ తరంగాల వలె ఒక చోట నిల్వకున్నాయి. నా మనసుల గాలిలోని వెలుగు అంతటా ప్రసరిస్తుంది. నా శిరస్సు ఆకాశం అయితే అందని ఎత్తులో ఉన్నది. నా పాదాలు నదీ తరంగాల వలె ఒక చోట నిలవకున్నాయి. నా మనసున గాలిలోని వెలుగు అంతటా ప్రసరిస్తుంది అని ఒక అనుభవంతో కూడుకున్నటువంటి కవిత్వము చెప్పాడు. నెక్స్ట్ ఒక్క నిమిషం. రైట్. నెక్స్ట్ ఇంకొక కవిత ఏం చూసినట్లయితే, మతాల విచ్చుకత్తుల మెరుపులో, మతాల విచ్చుకత్తుల మెరుపులో బ్రతుకును మోగించలేను. మతాల విచ్చుకత్తుల మెరుపులో బతుకును మోగించలేను. ఇజాల చిక్కుటచ్చుల తావులలో బతుకును బంధించలేను. మతాల విచ్చుకత్తుల మెరుపులలో బ్రతుకును మోగించలేను. ఇజాల చిక్కుటచ్చుల తావులలో బతుకును బంధించలేను. ఇది ఈ కవిత దేంట్లో ఉన్నది అని అంటే ఆయన రాసినటువంటి యుగ సంకేతంలో ఉన్నది. యుగ సంకేతం. తర్వాత ఇంకో కవిత, నిన్నటి పరివర్తనాలు, నిన్నటి పరివర్తనాలు నేటి దృష్టిలో సంప్రదాయాలు, నేటి దృష్టిలో సంప్రదాయాలు. రేపటి పరివర్తనము నేటి దృష్టిలో అభ్యుదయం. నిన్నటి పరివర్తనాలు నేటి దృష్టిలో సంప్రదాయాలు.
రేపటి పరివర్తనము నేటి దృష్టిలో అభ్యుదయం. ఓకే, ఇది ఏ ఏ కావ్యంలో చెప్పినాడు అని అంటే మానవీయము అనేటువంటి కావ్యంలో. అంటే ఇక్కడ మానవీయం అనేటువంటి మహాకావ్యంలో మానవుని జీవితంలో జరిగినటువంటి గొప్ప కథనాలను చిత్రీకరించడం జరిగింది. ఇది మాదిరాజు రంగారావు గారి యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత్వం. రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. రైట్. మరి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అనేటువంటి ఆయన అనుభూతివాదాన్ని బలంగా సమర్థించిన కవి. అనుభూతివాదాన్ని బలంగా సమర్థించినటువంటి కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. కేవలము కవిత్వము కోసమే కలం పట్టిన కవి, కేవలము కవిత్వం కోసమే కలము కట్టిన కవి అని పేర్కొన్నది ఎవరు అనంటే అజంతా. అంటే ఈయన కేవలము కవిత్వం కోసమే కలం పట్టినటువంటి కవి ఎవరు అనంటే అజంతా. ఇంకా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఏమంటాడు అనంటే భావి నా ఉజ్వల నేత్రం అని అంటాడు. భావి నా ఉజ్వల నేత్రము అని పేర్కొన్నాడు. భావి అనంటే భవిష్యత్తు. భవిష్యత్తు అనేటువంటిది నా ఉజ్వలమైనటువంటి నేత్రమని పేర్కొన్నాడు. ఎవరు అనంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. మరి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ప్రసిద్ధ రచనలు ఈయన ప్రసిద్ధమైనటువంటి రచనల్లో ఒకటి అనుభూతి గీతాలు. ఇది కవితా సంకలనం. ఇంపార్టెంట్ అమ్మా. అనుభూతి గీతాలు అనేటువంటి కవితా సంకలనాన్ని రాసింది ఎవరు అనంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. తూర్పు వాలిన సూర్యుడు, నవల. శిలామురళి, గేయకావ్యం. బొగడా పూలు, ఏకాంత కోకిల, వెన్నెల్లో గోదావరి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ యొక్క రచనలు. అనుభూతి గీతాలు, తూర్పు వాలిన సూర్యుడు నవల, శిలామురళి గేయకావ్యము, బొగడాపూలు, ఏకాంత కోకిల, వెన్నెల్లో గోదావరి. ఇవి ఇతని యొక్క రచనలు. ఇంకా ఈయన యొక్క ప్రసిద్ధ కవితల విషయానికి వచ్చినట్లయితే ప్రసిద్ధ కవితలు ఇంతకుముందేమో రచనల పుస్తకాలు. ప్రసిద్ధమైనటువంటి కవితల విషయానికి వచ్చినట్లయితే ఒకటి ఊర్మిళను విడిచిన మరునాడు. ఊర్మిళను విడిచిన
మరునాడు. నెక్స్ట్ కండ్లు. నెక్స్ట్ దుఃఖం. నెక్స్ట్ సంచలనం. నెక్స్ట్ మృతి. మృతి. ఊర్మిళను విడిచిన మరునాడు కండ్లు, దుఃఖం, సంచలనము, మృతి. ఇవి ప్రసిద్ధమైనటువంటి కవితలు. ఇంతకుముందే చెప్పినటువంటి ప్రసిద్ధమైనటువంటి రచనలు. మరి ప్రసిద్ధమైనటువంటి కవిత్వం గురించి చూసినట్లయితే ఈయన రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవిత్వం, పోయట్రీ, ఫేమస్ పోయట్రీ. అందులో ఫస్ట్ వన్, దృశ్యాలు గతించాక మిగిలేవి అనుభవాలే కదా. ఇంత మంచి కవిత చూడండి. అవి బాధిస్తాయి, సాధిస్తాయి. దృశ్యాలు అని అంటే పిక్చర్స్, అంటే కలుసుకున్నటువంటి ఒక ఇద్దరు ప్రేయసి ప్రియులు, అంటే ప్రేయసి ప్రియుడు ఇద్దరు కలుసుకున్నటువంటి దృశ్యాలు మొత్తం గతించినాక మిగిలేవి అనుభవాలే కదా. వాటిని గుర్తు తెచ్చుకున్నప్పుడు అవి బాధిస్తాయి, సాధిస్తాయి అని అన్నాడు. మరి ఇది నిజంగా అనుభూతా కాదా చెప్పండి? ఇట్లాంటి కవితలు అనేటువంటివి అనుభవించి రాస్తూనే వస్తాయి కదా. అనుభవించకుండా అనుభవంలోంచి మాత్రమే వస్తాయి కానీ ఇట్లాంటివి మరి ఊహించి రాయడానికి అవకాశం అయితే లేదండి. నెక్స్ట్ ఇంకా అంటాడు ఇంకొక కవితలో, స్వప్నం రంగుల వలయం. స్వప్నం అంటే ఏంది? అమ్మాయి పేరా స్వప్నం అంటే? చెప్పండి. స్వప్నం అంటే ఏంది? కళ. కళ. స్వప్నము రంగుల వలయము. ఏ అంచు నుంచి ఏ అంచు నుండి నువ్వు జనిస్తావో తెలియదు. ఎక్సలెంట్ కవితను చూడండి. స్వప్నం అనేటువంటిది, కళ అనేటువంటిది ఒక రంగుల వలయము. అది ఎక్కడి నుంచి, ఏ మూల నుంచి వస్తుందో తెలుసా మీకు? ఎవరికైనా కళలు పడతాయి అందరికీ, కళలు అంటారుగా మీరు కూడా. అవి ఏ మూల నుంచి వస్తాయో తెలియదు. అదే ఏ అంచు నుంచి నువ్వు జనిస్తావో తెలియదు అని అంటాడు. ఇంకొకటి, కళలు పండే వేళ కళలు పండే వేళ మౌన పుటల మీదుగా మౌన పుటల మీదుగా మౌన పుటల మీదుగా గతాన్ని భవిష్యత్తును కలిపే స్వప్న సేతువు ఏకాంతం. ఏకాంతంలో కూర్చున్నప్పుడు గతము, భవిష్యత్తు, ఈ రెండింటిని కలిపేదే స్వప్న సేతువు. ఈ రెండింటిని కలిపేదే ఒక స్వప్నం అని ఈ కవితలో చెప్తాడు. కలలు పండే వేళ మౌన పుటల మీదుగా గతాన్ని భవిష్యత్తును కలిపే స్వప్న సేతువు ఏమంటాడు అనంటే ఏకాంతము అంటాడు. నెక్స్ట్ ఇంకో కవితలో, నిన్ను విడిచి వచ్చాక నిన్ను విడిచి వచ్చాక నీ స్వప్న ఛాయలు
నీ స్వప్న ఛాయలు ఇంత బలమైనవని ఇంత బలమైనవని నాకు తెలియదు అంటాడు. ఊర్మిళను విడిచిన మరనాడు అనేటువంటి కవితలో ఊర్మిళను విడిచేసి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత నిన్ను విడిచి వచ్చాక నీ స్వప్న ఛాయలు నిన్ను గుర్తుకు తెచ్చుకుంటే ఆ స్వప్న ఛాయలు అనేటువంటివి ఇంత బలమైనవని నాకు తెలియదు అని అంటాడు. ఎవరు అనంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఇంకా చూసినట్లయితే జీవితము నుండి వెలుగును స్వీకరించి వెలుతురును ప్రసరింపజేసిన కవి శ్రీకాంత శర్మ. జీవితము నుండి వెలుగును స్వీకరించి వెలుతురును ప్రసరింపజేసిన కవి శ్రీకాంత శర్మ అని పేర్కొన్నది రామ్మోహన్ రాయ్. జీవితం నుండి వెలుగును స్వీకరించి వెలుతురును ప్రసరింపజేసిన కవి శ్రీకాంత శర్మ అని పేర్కొన్నది ఎవరు అనంటే రామ్మోహన్ రాయ్. ఓకేనా? ఇది ఇంద్రగంటి శ్రీకాంత శర్మకు సంబంధించి. తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి వేగుంట మోహన ప్రసాద్. వేగుంట మోహన ప్రసాద్. ఈ వేగుంట మోహన ప్రసాద్ అనేటువంటి ఆయన ఏ విధంగా ప్రసిద్ధుడు అనంటే ఈయన అందరు షార్ట్ కట్ గా ఏమంటారంటే మో అని అంటారు. స్కై బాబాని సుంగిరెడ్డి నారాయణ రెడ్డి ముద్దుగా స్కై అని పిలుస్తాడు. వేగుంట మోహన ప్రసాద్ని అందరూ ఏమని పిలుస్తారనంటే మో అంటే మోహన ప్రసాదు. శ్రీరంగం శ్రీనివాసరావుని శ్రీశ్రీ అని అంటారు. ఈయనని మో అని పిలుస్తారు. ఇంకా ఏమంటాడనంటే వేగుంట మోహన ప్రసాదు కవిత్వము నాకు మాయాలాంతరు వంటిది అని పేర్కొన్నాడు. కవిత్వం నాకు మాయాలాంతరు వంటిదని పేర్కొన్నాడు. ఈయనని ఏమంటారు అనంటే విషాద కవి అంటారు. విషాద కవిగా, అస్పష్ట కవిగా, అంటే ఏది స్పష్టంగా చెప్పడు. ఆవేశ కవిగా, ఆవేశం స్టార్ అన్నమాట ఆయన. ఆవేశ కవిగా ఈయనను పేర్కొంటారు. విషాద కవిగా, అస్పష్ట కవిగా, ఆవేశ కవిగా ఎవరిని పేర్కొంటారు అంటే వేగుంట మోహన ప్రసాద్ని పేర్కొంటారు. ఈయన యొక్క తొలి కవితా సంపుటి చితి చింత. చివరి కవితా సంపుటి విషాదం. చివరి కవితా సంపుటి విషాదం. తొలి కవితా సంపుటి చితి చింత. ఈయన యొక్క ఆత్మకథ బతికిన క్షణాలు ఇంపార్టెంట్ అమ్మా.
అంటే ఆత్మకథని ఎట్లా రాసుకున్నారు చూడండి, నేను బతికినన్ని రోజులు ఎలాంటి నా కథ ఉన్నది అని చెప్పడం కోసం దాన్ని ఆత్మకథను బతికిన క్షణాలు అనేటువంటి పేరుతో రాశాడు. ఎక్సలెంట్. తొలి కవితా సంపుటి చితి చింత, చివరి కవితా సంపుటి విషాదం. రైట్. నెక్స్ట్ మో యొక్క కవితలు. మో అంటే మోహన ప్రసాద్. మో కవితలు అర్థం కాని భావగీతాల వంటివి. మో కవితలు అర్థం కాని భావగీతాల వంటివి. అర్థం కావంట అది. మరి ఈయన యొక్క రచనలు లేదా కవితలు ఏంటివి, ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. రచనలు ఆర్ కవితలు. ఈయన యొక్క రచనలు లేదా కవితలు: ఒకటి రహస్తంత్రి, 2 పునరపి, 3 సాంధ్యా భాష, 4 ఆకలి ఆశ్రమము, 5 ప్రశాంతి. 1 రహస్తంత్రి, 2 పునరపి, 3 సాంధ్యా భాష, 4 ఆకలి ఆశ్రమము, 5 ప్రశాంతి, 6 ద్వీపాంతర కవిత, 7 ఒక వేకువ, 8 అనుభూతి, 'పల్లె పట్టున', 9 సుప్త చిత్రాలు, 10 స్నానము, 11 ఓ మాతృమూర్తి. ఇవి రహస్తంత్రి, పునరపి, సాంధ్యా భాష. సాంధ్యా భాష అంటే సాయంకాల భాష అన్నమాట. ఆకలి ఆశ్రమము, ప్రశాంతి, ద్వీపాంతర కవిత, ఒక వేకువ, అనుభూతి, పల్లె పట్టున, సుప్త చిత్రాలు, స్నానము, ఓ మాతృమూర్తి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే వ్యాస సంకలనాలు. వ్యాస సంకలనాల విషయానికి వచ్చినట్లయితే 1 కరచాలనము, 2 నీడ జాడలు, నీడ జాడలు. ఇవి వ్యాస సంకలనాలు. 1 కరచాలనము, 2 నీడ జాడలు. ఇవి వేగుంట మోహన ప్రసాద్. రైట్. ఇంకా మరి ఈయనని ఆవేశ కవి, అస్పష్ట కవి, విషాద కవి అని అన్నారు. ఈయన కవితలను, ఈయన రాసిన కవితలను లాగి వ్యాఖ్యానము చేయవలసిన అవసరము ఉన్నది. ఈయన రాసిన కవితలను లాగి వ్యాఖ్యానము చేయవలసిన అవసరము ఉన్నది. ఇంకా చూసినట్లయితే ఈయన కవితలు ఆషామాషిగా చదివితే అర్థమయ్యేవి కాదు. ఇతడు మనకు అలవాడైనటువంటి ధోరణి కాకుండా ధోరణి భిన్నం చేస్తాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచెము తిక్క చూపిస్తాడు అని అన్నది ఎవరనంటే చేకూరి రామారావు.
ఆషామాషిగా చదివితే అర్థమయ్యే కవిగాడు ఇతను. మనకు అలవాటు అయిన ధోరణిని భిన్నం చేస్తాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచెం తిక్క చూపిస్తాడు. ఆషామాషిగా చదివితే అర్థమయ్యే కవికాడు ఇతను. మనకు అలవాటు అయిన ధోరణిని భిన్నం చేస్తాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచెం తిక్క చూపిస్తాడు అని అన్నది ఎవరు అనంటే అని అన్నది చేకూరి రామారావు. చేకూరి రామారావు. రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈయన గురించి ఏమని అంటాడంటే, మో కవిత్వము అది వాస్తవికతతో తొలిసారి చదివితే ఏమో అనిపిస్తుంది, మరలా మరలా చదివితే అమ్మో అనిపిస్తుంది అని అన్నది ఎవరనంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. మో కవిత్వము అది వాస్తవికత అనంటే ఏంటంటే డడాయిజం అన్నమాట, విధ్వంసంతో, ఆవేశంతో. అది వాస్తవికతతో తొలిసారి చదివితే మో కవిత్వం అది వాస్తవికతతో తొలిసారి చదివితే ఏమో అనిపిస్తుంది, మరలా మరలా చదివితే అమ్మో అనిపిస్తుంది అని అన్నది డాక్టర్ సి నారాయణ రెడ్డి. మో కవిత్వం అది వాస్తవికతతో తొలిసారి చదివితే ఏమో అనిపిస్తుంది, మరలా మరలా చదివితే అమ్మో అనిపిస్తుంది అని అన్నది ఎవరు అనంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇంకా ఈయన యొక్క కవిత్వాన్ని గురించి చూసినట్లయితే ప్రసిద్ధ కవిత్వం గురించి చూసినట్లయితే ఈయన ఒక కవిత రాస్తాడు. ఏంటి ఆ కవిత అంటే, చూస్తుండగానే చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అవుతారు. చూస్తుండగానే చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అవుతారు. వాళ్ళ హృదయాలు విశాలమవుతాయి. చూస్తుండగానే చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అవుతారు. వాళ్ళ హృదయాలు విశాలమవుతాయి. చిత్రంగా సాలెగూళ్ళలోకి ఇరుక్కుపోతారు. సాలెగూళ్ళలోకి ఇరుక్కుపోతారు. నార్వేలోనో
స్వీడన్లోనూ డెన్మార్క్లోనూ కలిస్తారు. చూస్తుండగానే చిన్నపిల్లలు పెద్ద తల్లులవుతారు. ఇది కొంచెము ఇంత సింపుల్ రాసిండే అని అనిపిస్తుంది కానీ కొంచెము మరలా మరలా చదువుతూనే దీనికి యొక్క అర్థం అనేటువంటిది తెలుస్తుంది. ఓకేనా? ఇది మో యొక్క కవిత్వము లాగి వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉంది. విషాద కవిగా, అస్పష్ట కవిగా, ఆవేశ కవిగా ఆయనని పేర్కొంటారు. విషాద కవిగా, అస్పష్ట కవిగా, ఆవేశ కవిగా ఆయనని పేర్కొంటారు. చూస్తుండగానే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అవుతారు. వాళ్ళ హృదయాలు విశాలమవుతాయి. చిత్రంగా సాలెగుళ్ళలోకి ఇరుక్కుపోతారు. ఓకేనా? రైట్. ఇది వేగుంట మోహన ప్రసాద్ సంబంధించినటువంటి కవిత్వం. తర్వాత చూసినట్లయితే ఇంకొక కవి అనుభూతివాద కవి విన్నకోట రవిశంకర్. విన్నకోట రవిశంకర్ రాస్తుండ్రా మంచిగా నోట్స్. విన్నకోట రైట్. విన్నకోట రవిశంకర్. అంటే ఈ కవిత్వ ఉద్యమాలే ఇట్లా ఉంటాయి. చాలా రచనలు ఎక్కువ ఉంటాయి, కవిత్వం ఎక్కువ ఉంటుంది. వీటన్నిటిని మనము చదవాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఈయన రాసిన విన్నకోట రవిశంకర్ రాసినటువంటి అనుభూతి కవితలన్నిటినీ కలిపి కుండలో మర్రి చెట్టు అనే పేరుతో ఒక సంపుటిగా వెలువరించాడు. ఇంపార్టెంట్ అమ్మా, వెలువరించాడు. చాలాసార్లు రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. కుండలో మర్రి చెట్టు అనే పేరుతో ఒక సంపుటిగా వెలువరించాడు. మరి ఇక్కడ ఈయన యొక్క కవిత్వం చూసినట్లయితే అమ్మా నీ జ్ఞాపకము ఫోటోలో దుమ్ము పడుతుంది అని అంటాడు. అమ్మా నీ జ్ఞాపకము ఫోటోలో దుమ్ము పడుతుంది. ఈయన యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత ఏందనంటే జ్ఞాపకం. ప్రసిద్ధమైనటువంటి కవిత జ్ఞాపకం. ఆ కవిత్వం కూడా ఏంటి అనంటే అమ్మా నీ జ్ఞాపకము ఫోటోలో దుమ్ము పడుతుంది. అమ్మా నీ జ్ఞాపకము ఫోటోలో దుమ్ము పడుతుంది. ఈ కవిత ఏంటంటే జ్ఞాపకము అనేటువంటి కవిత. రైట్. ఇది విన్నకోట రవిశంకర్. చిన్ననే ఉంది, అయిపోయింది ఈయన గురించి. తర్వాత కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ. ఈయన గురించి కూడా పడుతున్నాయి బిట్లు. కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ.
ఈ కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ విషయానికి వచ్చినట్లయితే ఈయన యొక్క కవిత్వ శైలి అనుభవములోకి దృశ్యము, దృశ్యములోకి అనుభవము, అనుభవంలోకి దృశ్యము, దృశ్యములోకి అనుభవము అన్నట్లుగా ఉంటుంది. ఈయన కవిత్వ శైలి అనుభవంలోకి దృశ్యము, దృశ్యంలోకి అనుభవం అన్నట్లుగా ఉంటుంది. నెక్స్ట్ ఈయన యొక్క ప్రసిద్ధమైనటువంటి కవితల విషయానికి వచ్చినట్లయితే ప్రసిద్ధమైనటువంటి కవితలు ఒకటి వెలుతురు పిట్టెలు, ఇంపార్టెంట్ అమ్మ. వెలుతురు పిట్టెలు. రెండో దర్శనం. మూడు చెయ్యి వదలకు. నాలుగు నాదోత్సవములో తెలిసిందా. ఐదు తుది మొదలు. ఆరు జారుడు బల్ల పైకి. ఏడు మృత్యువు ఎముకల చెట్టు. నెక్స్ట్ 8 చూస్తూ ఊరుకోలేక. 9 అనుభూతి. వెలుతురు పిట్టెలు, దర్శనము, చెయ్యి వదలకు, నాదోత్సవంలో తెలిసిందా, తుది మొదలు, జారుడు బల్లాపైకి, మృత్యువు ఎముకల చెట్టు, చూస్తూ ఊరుకోలేక, అనుభూతి. ఓకేనా? ఇది కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ యొక్క కవితలు. మరి ఈయన యొక్క కవిత్వం చూసినట్లయితే ప్రసిద్ధమైనటువంటి కవిత్వం చీకటి చుక్కల గుడ్లను రాత్రంతా పొదుగుతుంది. చీకటి చుక్కల గుడ్లను రాత్రంతా పొదుగుతుంది. ఒకే ఒకటి సూర్య కోకిలమవుతుంది. మిగిలినవన్నీ కాకి పిల్లలై చీకటి కాకితో ఎగిరిపోతాయి. కాకుల మంద తరిమేసిన
సూర్యకోకిలము ఒంటరిదైన సమస్త జగతిని రంజింపజేయగలుగుతుంది. చీకటి చుక్కల గుడ్లను పొదుగుతుంది. చుక్కట గుడ్లను రాత్రంతా పొదుగుతుంది. అందులో ఒకే ఒకటి సూర్యకోకిలం అవుతుంది. మిగిలినవన్నీ కాకి పిల్లలై చీకటి కాకితో ఎగిరిపోతాయి. కాకుల మంద తరమేసిన సూర్యకోకిలం ఒంటరిదైన సమస్త జగతిని రంజింపజేయగలుగుతుంది. ఎక్సలెంట్ కవిత. నెక్స్ట్ ఇంకొక కవిత చూసినట్లయితే, కుంకుడు పులుసు పడి ఏడ్చే ఒకే లైన్లో రాయండి అదంతా. పసిపాపల ఎర్ర చీరల నేత్రాలలో తల్లి పిండిన చను బాలల చిమ్మిన ఈ వేకువ శాంతపరచిన అడవిపై అందమైన పిట్టెలు ఎగురుతాయి. కుంకుడు పులుసుపడి ఏడ్చే పసిపాపల ఎర్ర చీరల నేత్రాలలో తల్లి విండిన చనుబాలల చిమ్మిన వేకువ శాంతపరిచిన అడవిపై అందమైన పిట్టెలు ఎగురుతాయి. సౌందర్యారాధన కవిత విషయానికి వచ్చినట్లయితే, సౌందర్యారాధన కవిత. రైట్. ఇది కొత్తపల్లి సత్యసీమన్నారాయణ యొక్క కవితలు. తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి ఆర్ఎస్ సుదర్శనం. రైట్. ఈ ఆర్ఎస్ సుదర్శన విషయానికి వచ్చినట్లయితే, ఈ ఆర్ఎస్ సుదర్శనం అనేటువంటి ఆయనని అనుభూతివాద కవిత్వాన్ని నిర్వచించాడు. నీవు చెప్పేది ఏదైనా నీ అనుభవంలోంచి రావాలని చెప్పినటువంటి వ్యక్తే ఆర్ఎస్ సుదర్శనం. అనుభూతివాద కవిత్వాన్ని నిర్వచించాడు. మరి ఇక్కడ ఈయన యొక్క రచన ఏంది అని అంటే, నిశాంతం రచన, నిశాంతము, అంకితము, విశ్వనాథ సత్యనారాయణ. రచన నిశాంతము, అంకితము, విశ్వనాథ సత్యనారాయణ. ఇది ఆర్ఎస్ సుదర్శనానికి సంబంధించి. తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి అజంతా. ఈ అజంతా అనేటువంటిది కలం పేరు.
అజంతా అనేది కలం పేరు. కలం పేరు. అజంతా అసలు పేరు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి. పివి శాస్త్రి. అజంతా అసలు పేరు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి, పివి శాస్త్రి. ఇతని యొక్క కవితా సంపుటి స్వప్నలిపి. స్వప్నలిపి. ఈ స్వప్నలిపి రచనకు 1997లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది 1997లో. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది. మరి అనేక ప్రసిద్ధమైనటువంటి కవితలు, ప్రసిద్ధ కవితలు, ప్రసిద్ధ కవితలు. ప్రసిద్ధ కవితలు. ఒకటి చెట్లు కూలుతున్న దృశ్యం. చెట్లు కూలుతున్న దృశ్యం. 2 ఎవరు ఎక్కడ లేరు. ఎవరు ఎక్కడా లేరు. చెట్లు కూలుతున్న దృశ్యం, ఎవరు ఎక్కడా లేరు. ఈ 2 ప్రసిద్ధమైనటువంటి కవితలు. మరి ఈ కవితలు ఎక్కడ కనపడుతున్నాయని అంటే అబ్బూరి ఛాయాదేవి చేసిన సంకలనంలో కనపడుతున్నాయి. అక్కడ రాయండి కింద ఒక పాయింట్. అబ్బూరి ఛాయాదేవి చేసిన సంకలనంలో కనపడుతున్నాయి అనే విషయాన్ని కింద రాయండి. చెట్లు కూలుతున్న దృశ్యం, ఎవరు ఎక్కడ లేరు అబ్బూరి ఛాయాదేవి చేసినటువంటి సంకలనంలో కనపడతా ఉన్నాయి. అజంతా. చెట్లు కూలుతున్న దృశ్యం అని అంటే అజంతా. ఎవరు ఎక్కడ లేరు అనేటువంటి కవిత అజంతా. అజంతా యొక్క అసలు పేరు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి. రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి వసీరా. వసీరా గొప్ప కవిత రాస్తాడు. ఏమనంటే కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన వాడు కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటినవాడు కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. ఎవరైనా దాటిరా చెప్పురు నాకు. మేడమ్స్, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటిర్రా? ఎవరు దాటలేరు. ఎందుకంటే పుట్టంగానే ఏడుస్తారు. శిశువు యొక్క మొట్టమొదటి ఉద్వేగమే ఏడుపు. పుట్టంగానే ఆయన ఏడుపుతోటి స్టార్ట్ చేస్తాడు. కాబట్టి కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటినవాడు కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. ఎక్సలెంట్ కవితం ఇది. ఏందనంటే వసీరా. ఎవరిది ఇది? వసీరా. తర్వాత 9వది ఇస్మాయిల్. 9వ వ్యక్తి ఎవరు అనంటే
ఇస్మాయిల్. ఈ ఇస్మాయిల్ అనేటువంటి ఆయన మైనార్టీవాద కవి కాదు. ఈయన మైనార్టీవాద కవి కాదు. మైనార్టీవాద కవి కాడు. రైట్. ఈయన మైనార్టీవాద కవి కాదు, కానీ మైనార్టీ కవి, మైనార్టీ ముస్లిం కవి. రైట్. హైకూలను మొట్టమొదటిసారిగా తెలుగులో అనువదించిన కవి. హైకూలను మొట్టమొదటిసారిగా తెలుగులో అనువదించినటువంటి కవి. ఈయన ఎక్కువగా చెట్టు మీద కవిత రాసిండు కాబట్టి ఈయనను చెట్టు కవి అని అంటారు. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఈయనను చెట్టు కవి అని అంటారు. ఈయనను చెట్టు కవి అని అంటారు. ఇంకా చూసినట్లయితే కవిత్వము ఎల్లప్పుడూ అన్వేషణే అని అన్న అనుభూతివాద కవి. కవిత్వం ఎల్లప్పుడూ అన్వేషణే అని అన్న అనుభూతివాద కవి ఎవరు అనంటే ఇస్మాయిల్. 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 నెక్స్ట్, నిబద్ధత మార్క్సిజం కవిత్వానికి అవసరం లేదన్న కవి. నిబద్ధత మార్క్సిజము కవిత్వానికి అవసరము లేదన్న కవి. నిబద్ధత మార్క్సిజము కవిత్వానికి అవసరం లేదన్న కవి ఎవరు అనంటే ఇస్మాయిల్. ఇస్మాయిల్. మరి ఇస్మాయిల్ యొక్క రచనలు ఒకటి, చెట్టు నా ఆదర్శం. రెండు, చిలుకలు వాలిన చెట్టు. మూడు, రాత్రి వచ్చిన రహస్యపు వాన. నాలుగు, మృత్యు వృక్షం. చెట్టు నా ఆదర్శము, చిలుకలు వాలిన చెట్టు, రాత్రి వచ్చిన రహస్యపు వాన, మృత్యు వృక్షం. కానీ చెట్లు కూలుతున్న దృశ్యం మాత్రము అజంతా. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇది ఇస్మాయిల్ యొక్క రచనలు. అంటే అనుభూతివాదం కాకుండా ఇతర రచనలు కూడా చేసినాడు. ఇతర రచనలు ఏంటి అని చూసినట్లయితే, ఒకటి మావిడ. మావిడ అనేది శ్రీవాద కవిత్వానికి సంబంధించి. మా మనమడు. నెక్స్ట్, కవిత్వంలో నిశ్శబ్దం. కవిత్వంలో నిశ్శబ్దం. మా ఆవిడ, మా మనవడు, కవిత్వంలో నిశ్శబ్దం. ఇది ఈయన యొక్క ఇతర రచనలు. మరి ప్రసిద్ధ కవిత్వం గురించి చూసినట్లయితే, ప్రసిద్ధ కవిత్వం గురించి చూసినట్లయితే
ఆ. దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది. పైన ఉన్నటువంటి పక్షిని కూడా కింద తిరిగేటువంటి పాము బంధిస్తుంది అన్నమాట. భూమిలో పాకే పురుగు బంధిస్తుంది. గడి అయినా ఆగని సూర్యుణ్ణి గడి అయినా ఆగని సూర్యుణ్ణి గడియారపు బాహువులు బంధిస్తాయి. గడియారపు బాహువులు బంధిస్తాయి. రైట్. ఇంకో కవిత. పద్యాన్ని లోతుగా తవ్వుతున్నారు. పద్యాన్ని లోతుగా తవ్వుతున్నారు. టన్నుల కొద్దీ మన్ను కింద టన్నుల కొద్దీ మంచు కింద కప్పబడి ఉంది ఈ పద్యం. ఇంత లోతుగా ఎవరు పాతేశారో తెలియదు. పద్యం గురించి ఇంత లోతుగా ఎవరు పాతేశారో తెలియదు. ఇంత లోతుగా ఎవరు పాతేశారో తెలియదు. ఇది ప్రసిద్ధమైనటువంటి కవిత్వం. ఎవరిది? ఇస్మాయిల్ది. ఈయనను చెట్టు కవి అని అంటారు. ఇంకా ఈయన ఒక కవిత రాసినాడు, అది చాలా వివాదాస్పదమైంది. అది ఏందనంటే, అనంతపురములో గాడిదలు. అనంతపురములో గాడిదలు అనే కవిత రాజకీయ నాయకులపై విసిరిన వ్యంగ్యాస్త్రము. అనంతపురంలో గాడిదలు అనే కవిత రాజకీయ నాయకులపై వేసినటువంటి వ్యంగ్యాస్త్రం. ఇంకా ఏమంటాడనంటే ఇస్మాయిలు, నీటిలోకి రాయి విసిరినప్పుడు ఒకదానిపై ఒకటి వృత్తాలు వ్యాపించినట్లుగా ఒక్కొక్క హైకు పాఠకుడిలో ఆలోచన తరంగాలను సృష్టిస్తుందని చెప్పాడు. నీటిలోకి రాయి విసిరినప్పుడు ఒకదానిపై ఒకటి వృత్తాలు వ్యాపించినట్లుగా ఒక్కొక్క హైకు పాఠకులో ఆలోచన తరంగాలను సృష్టిస్తుందని చెప్పాడు. ఓకేనా? ఇది ఇస్మాయిల్ గురించినటువంటి అంశం. మరి ఈ అనుభూతివాద కవిత్వానికి సంబంధించి మొత్తం 9 మంది కవుల గురించి తెలుసుకున్నాం. మాదిరాజు రంగారావు కానివ్వండి, వేగుంట మోహన ప్రసాద్ కానివ్వండి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కానివ్వండి,
అదేవిధంగా విన్నకోట రవిశంకరు, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, ఆర్ఎస్ సుదర్శనము, అజంతా, ఒసీరా, ఇస్మాయిల్. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని అంటే కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటినవాడు కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు అని అంటాడు ఒసీరా. చెట్టు కవి అని ఎవరిని అని అంటారు అని అంటే ఇస్మాయిల్. చెట్లు కూలుతున్న దృశ్యం ఎవరిది చెప్పండి? చెట్లు కూలుతున్న దృశ్యము ఎవరిది? చెట్లు కూలుతున్న దృశ్యం అజంతదా, ఇస్మాయిల్దా? ఎవరు అజంత పెట్టేసిరు ఆల్రెడీ. ఎవరామె? సాధన. మా తల్లి ఇప్పుడే వచ్చినవేంది క్లాస్కు? చెట్లు కూలుతున్న దృశ్యము అజంతది. అజంత యొక్క ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? అజంతా యొక్క ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? అజంతా యొక్క ఏ రచనకు గాను? స్వప్నలిపి. రైట్, స్వప్నలిపి. మరి మీరు అప్పటి నుంచి కవిత్వం వింటా ఉన్నారు. 9 మంది కవుల యొక్క కవిత్వం విన్నారు. మీకు కవిత్వం వింటున్నప్పుడు ఏమన్నా ఉత్సాహం అనిపించిందా? అస్పష్టత కనపడ్డదా? కవిత్వం అర్థం చేసుకోవడానికి ఈజీ అయిందా? కవిత్వం అర్థం చేసుకోవడానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందా? అప్పటి నుంచి మీరు 9 మంది కవుల యొక్క కవిత్వం విన్నారు. నిన్న మొన్న కవిత్వాలు చూసినారు. ఏది? జాతీయోద్యమ కవిత్వం చూసినారు, విప్లవవాద కవిత్వం చూసినారు, మైనార్టీవాద కవిత్వం చూసినారు, శ్రీవాద కవిత్వం చూసినారు, దిగంబర కవిత్వం చూసినారు. టైం కావాలి, అర్థం కావడానికి టైం కావాలి, కొంచెం కష్టమే. స్పష్టత ఉందా? స్పష్టత లేదా? స్పష్టత ఉన్నదా? స్పష్టత లేదా? స్పష్టత లేదు. స్పష్టత లేదు అసలే. అంటే ఇప్పుడు విమర్శ అని చెప్పాలనుకుంటే ఏం చెప్పగలుగుతారు అని అంటే, విమర్శ, అనుభూతివాద కవిత్వము విమర్శ. అనుభూతివాద కవిత్వము విమర్శ. రైట్. మరి అనుభూతివాద కవిత్వము విమర్శ విషయానికి వచ్చినట్లయితే, అనుభూతివాద కవిత్వంలో అస్పష్టత ఎక్కువ. పాఠకుడు కవిత్వము చదవడానికి ఎక్కువ కష్టపడాలి. అనుభూతివాద కవిత్వంలో అస్పష్టత ఎక్కువ, పాఠకుడు కవిత్వం చదవడానికి ఎక్కువ కష్టపడాలి. మరి ఇక్కడ ఇదొక పాయింట్. నెక్స్ట్ చూసినట్లయితే, మార్క్సిస్టు దృక్పథముతో అనుభూతివాదాన్ని విమర్శించిన వారు కె రంగనాథాచార్యులు,
మార్క్సిస్ట్ దృక్పథంతో అనుభూతివాదాన్ని విమర్శించిన వారు కె రంగనాథాచార్యులు. రైట్. ఇంకా చూసినట్లయితే వినాలి. ఆధునికాంధ్ర సాహిత్య ప్రయోగాలలో అనుభూతి వాద కవిత్వము చారిత్రక గమనాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించినది ఎవరు అనంటే జీవి సుబ్రహ్మణ్యం. ఆధునికాంధ్ర సాహిత్య ప్రయోగాలలో అనుభూతివాద కవిత్వము చారిత్రక గమనాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించినది ఎవరు అనంటే జీవి సుబ్రహ్మణ్యం. అంటే మొత్తం కలిసి అనుభూతివాద కవిత్వం మొత్తం చదివినాక ఆయన ఒక క్లారిటీకి వచ్చిండు. ఏమనంటే ఈయన అనుభూతివాద కవులను 3 రకాలని తెలిపాడు. ఈయన అనుభూతివాద కవులను 3 రకాలు అని తెలిపాడు. ఒకటి సాధారణీకీకరణం అంటే మొత్తం జనరలైజేషన్ చేయడం. 2 సామాజికీకరణం. 3 సాత్వికీకరణం. అంటే సొంతం చేసుకోవడము, సమాజాన్ని చూపెట్టడము, మొత్తం జనరలైజేషన్ చేయడం. అంటే సమగ్ర సామాజిక అనుభవాన్ని కవిత్వంలో పండించాలనేటువంటి అత్యంత ఆధునిక సాహిత్య స్ఫూర్తితో చేస్తున్నటువంటి ప్రయత్నమే అనుభూతివాద కవిత్వము. అంటే అనుభూతివాద కవులు 3 రకాలని చెప్పాడు. ఒకటి సాధారణీకీకరణము, 2 సామాజికీకరణము, 3 సాత్వికీకరణము. ఇదండి అనుభూతివాద కవిత్వానికి సంబంధించి. ఇది మనకు సిలబస్లో భాగంగా అనుభూతివాద కవిత్వం అనేటువంటిది ఇంపార్టెంటే. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే మొత్తము కవిత్వ ఉద్యమాల్లో చాలా పెద్ద లెంతీ ఉన్నటువంటి కవిత్వ ఉద్యమాల్లో భాగంగా చూసినట్లయితే భావ కవిత్వం కానివ్వండి, అభ్యుదయ కవిత్వం కానివ్వండి, అదేవిధంగా దిగంబర కవిత్వం కానివ్వండి, ఇట్లా అనేకమైనటువంటి కవిత్వోద్యమాలు అనేటువంటివి ఉన్నాయి. దానిలో భాగంగా మనకు పెద్దగా వ్యాస్ట్గా ఉన్నటువంటి విశాలంగా ఉన్నటువంటి కవిత్వం ఏంటంటే అది భావ కవిత్వం. ఓకేనా? రైట్. ఇది అనుభూతివాద కవిత్వానికి సంబంధించి. ఒక 5 minutes మాత్రం బ్రేక్ తీసుకోండి. తర్వాత నేను దళితవాద కవిత్వాన్ని స్టార్ట్ చేస్తాను.